నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్కి బీజేపీ పెద్దపీట వేస్తోంది. అందుకనే కోయంబత్తూరులో ప్రచారం చేయించుకున్నారు, అలాగే బెంగళూరులో కూడా ప్రచారం చేయించుకున్నారు. ఇదంతా కూడా షా వారసుడితో స్నేహం వల్లనే అనేటువంటి వార్త వినిపిస్తూ ఉంది. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ విభాగం ఒక సంచలనమైన రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో లోకేష్కి బీజేపీ పెద్దపీట వేస్తోంది. ఇదంతా కూడా షా వారసుడితో స్నేహం వల్లనే. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఒక నిఘా వర్గాల నుంచి సంచలనమైనటువంటి రిపోర్ట్ కూడా వెళ్ళిందని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిఘా వర్గం నుంచి ఒక సంచలనంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక సూచన ఉంది. ఏందనేదంటే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఒక సంచలన వార్త ఒకటి చక్కర్లు కొడతాం సోషల్ మీడియాలో. ఒక రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ట్వీట్ చేశారు. అంటే 38 కేసులు ఈడీ పెట్టినటువంటి కేసులు, 11/7 సిబిఐ పెట్టినటువంటి కేసులు, ఇంకా మిగతా వర్గాలని పెట్టినటువంటి మొత్తం 38 కేసులు జగన్మోహన్ రెడ్డి పైన పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. వాళ్ళు ఒక ట్వీట్ చేశాడనమాట. దావూద్ ఇబ్రాహీం మూర్ఖుడు వాడు. అసలు దావూద్ ఇబ్రాహీంకి మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల గురించి, యొక్క సెక్షన్ల గురించి తెలిసి ఉంటే వాడు ఇక్కడే ఉండి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా మారేవాడు. బహుశా వాడు తెలియదు, అమాయకుడేమో. ఒకవేళ తెలిసింటే ఇది ఖచ్చితంగా ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడు. దేశవ్యాప్తంగా, దేశ చరిత్రలో, బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇంతటి ఘోరమైనటువంటి నేరాలు. అంటే మనీ లాండరింగ్ అంటే దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడం, అంటే పరోక్షంగా దేశద్రోహమే. ఇలాంటి దేశద్రోహి ఈ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం ఈరోజు. అదేవిధంగా 38 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కేసులు కూడా 2011 నుంచి 38 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మళ్ళీ 148 అభియోగాలు ఉన్నాయి ఆయన పైన, నేర ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కేసులు కట్టలేదు, ఫ్రేమ్ చేయలేదు. ఇంకా అది 2019 వరకు. 2019 నుంచి మళ్ళీ ఇక్కడ 2024 వరకు మొత్తం కార్యకాలం అంతా కూడా, పదవీకాలం అంతా కూడా ఆయన చేసినటువంటి అరాచకాలకు అనేక మంది ఈరోజు గలమెత్తడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక 100 కేసులు, మినిమం 100 కేసులు, అప్పుడొక 140 కేసులు, ఈ యొక్క 250 కేసులు, 30, దాదాపు లెక్క చూసుకుంటే 300 పైచిలకు కేసులు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కేసులు కూడా ఇలాంటి సంగీనమైనటువంటి, ఇంకోటి అన్నటువంటి సెక్షన్ 147గా రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. ఆ యొక్క సెక్షన్స్లో ఒక నకిలీ దస్తావేజులు సృష్టించి ఒరిజినల్ దస్తావేజు రూపంలో నకిలీ దస్తావేజులు ప్రవేశపెట్టి లబ్ధి చెందినటువంటి సెక్షన్లు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే ఎంత చీటరు. అలా 420 కూడా ఉంది. అంటే మతాన్ని, కులాన్ని, సమాజంలో కొందరి యొక్క సామాజిక వర్గాన్ని కూడా కించపరిచే విధంగా అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ దాంట్లో ఉన్నాయి. అలాంటి ఘోరమైనటువంటి కరడుగట్టిన నేరస్తుడు ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటే, ఒక పార్టీ అధినాయకుడిగా కొనసాగుతుంటే, దీంట్లో ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలా, సుప్రీంకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మనం ఒక ఆర్థిక పరమైనటువంటి థర్డ్ ఫైనాన్షియల్గా మన స్టెబిలిటీ ఉన్నటువంటి దేశంగా మనం అవుతున్నాం. అసలు లోకేష్కి బీజేపీ ఎందుకు పెద్దపీట వేస్తోంది? అదే చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, నేనేం చెప్తున్నా, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన సమాచారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉచ్చు బిగించబోతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిఘాలో ఇవన్నీ కేసులు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులన్నీ బయటికి రాబోతున్నాయి. ప్రజల్లో దృష్టికి వెళ్తుంది. ఖచ్చితంగా మీ పని అయిపోతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వరకు ఇక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ అధినాయకత్వం లోకేష్ గారికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇన్ వెయిటింగ్. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎన్నికలు జరగగానే ఖచ్చితంగా రిజల్ట్ మొత్తం
ముఖమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కూటమికి ఓటు వేయబోతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత ఈరోజు చూడండి, దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థలో ఒక సీనియర్ నాయకులు ఏళ్ళ మీద లెక్కించవచ్చు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఒక ఉత్తర భారతదేశం చూస్తే దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ లీడర్ ఎవరు లేరు ఈరోజు. అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి నాయకుడు, ఆ నాయకుడి తర్వాత ఆ యొక్క రాజకీయ వారసత్వం వచ్చేది లోకేష్ గారికి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ యొక్క నీతి నిజాయితీ, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో పరిపాలించింది, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నా కానీ ప్రతిపక్ష పాత్ర కానీ అధికార పక్ష పాత్ర కానీ సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించిందో ప్రజలు చూశారు. అందుకని చెప్పేసి లోకేష్ గారికి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మేరకు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి రావడానికి అక్కడ వెళ్ళలేదు కాబట్టి, ఆయనకు టైం అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారిని ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ బెంగళూరులో, ఇక్కడ చెన్నైలో కూడా లోకేష్ గారిని ప్రచారానికి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు, అంత పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో లోకేష్ గారే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతేనా, లేకపోతే అమిత్ షా తనయుడు అనేటువంటి జై షాతో లోకేష్కి సత్సంబంధాలు, స్నేహం ఉంది కాబట్టి యువనేతలతో ఇలాగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అనేది కూడా ఉంది. ఆ మాటకి ఏమంటారు? ఒక సీనియర్ నాయకుల లైన్ ఒక విధంగా ఉంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్స్ కూడా రెడీ అయిపోయారు. యూత్ లీడర్ లోకేష్ గారు, తర్వాత జైషా గారు, అలాంటి నాయకులు కూడా వస్తున్నారు. అన్నమలయ్య గారు, ఇదంతా ఒకే గ్రూప్ లీడర్స్ అంతా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ లీగసీని కంటిన్యూ చేయాలి కాబట్టి వీళ్ళు ఒక రాజకీయ వారసత్వం అంటే కుటుంబ పరంగా కాకుండా కానీ పార్టీ పరంగా అయినా కానివ్వండి, ఒక సామాజిక పరంగా అయినా కానీ నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్స్ కూడా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్స్ని ప్రిపేర్ చేస్తుంది బీజేపీ ఈరోజు. అందుకని ఒక ప్రాధాన్యత ఇప్పుడు, ఎందుకంటే లోకేష్ గారు, అన్నమలయ్య గారు, మన జైషా గారు, మన తేజస్వి గారు, వీళ్ళందరూ కూడా ఒకటే ఏజ్ గ్రూప్ లీడర్స్ కాబట్టి వీళ్ళందరినీ కూడా బలపరచాలా, దేశం భవిష్యత్తు రేపు వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడే రంగంలోకి దించాలా, వీళ్ళని యాక్టివ్ చేయాలన్న ఒక ఉద్దేశం కూడా దీని వెనుక ఉండొచ్చు. ఓకే, సో ఏదైనా కానీ యువనేత అనేటువంటి లోకేష్కి అయితే బీజేపీ పెద్దపీట వేస్తోంది ఖచ్చితంగా. సో మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి విచ్ఛేదం చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తారంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మీద పడ్డటువంటి బురద, తన రక్తంతో కొలుకపోయినటువంటి, రక్తంతో మాసిపోయినటువంటి చేతులు కడుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి సరిపోవట్లేదు. ఒకవైపు ఇంట్లో బాబాయ్ హత్య కేసు, హత్య ఆరోపణలు, ఏ విధంగా హత్య చేసి ఈరోజు నేర ఆరోపణలు తప్పించుకు తిరుగుతున్నాడు, తన నేరస్తులు తప్పిస్తున్నాడు అని సొంత కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. గౌరవ అధ్యక్షురాలు గౌరవం లేని అధ్యక్షురాలు చేసి ఆమెను విదేశాలకు పంపించేశాడు. అదేవిధంగా ఈరోజు మాజీ ఐపీఎస్ లాంటి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, సిబిఐ డైరెక్టర్లు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసు లాంటి కేసులు పెట్టుకొని విచారణ ఎందుకు ముందుకు సాగట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తే ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్, యూనియన్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో జోక్యం చేసుకుంటుంది. ఖచ్చితంగా రేపో మాపో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తుంది. ఒకవైపు హత్య కేసు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ ఒకేసారి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి శేష జీవితం మొత్తం జైల్లో గడిపే అవసరం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఇక్కడ దాచుకొని ప్రజల్ని, ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి ఇక్కడ స్కామ్ల పాలు చేశారో, మాజీ ముఖ్యమంత్రి కూతురు కానీ ఉప ముఖ్యమంత్రి కుటుంబం కానీ, ఏ విధంగా కవిత కేవలం 1-2 సంవత్సరాల కేసులోనే ఆమె ఈరోజు తిహార్ జైలు పాలైంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాకూడదు? రేపు ప్రచారంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకెళ్తాము. ఎఫ్ఐఆర్ కాపీలు కూడా పాంప్లెట్ల రూపంలో పంచుతాం మేము ఆంధ్రప్రదేశ్లో. సో లోకేష్తో టచ్లోకి అమిత్ షా వారసుడు జైషా వచ్చారు కాబట్టి సో దానికి సంబంధించి ఒక సంచలన రిపోర్ట్ నిఘా వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఎలా ప్లాన్ చేస్తారు ఏంటనేది చూద్దామండి.